మన ఇండియాలో మనం సక్సెస్ ని తెగ ప్రేమిస్తాం, కానీ అదే ఎవరైనా ముందుకొచ్చి నేను గెలుస్తా అని ధైర్యంగా చెప్తే మాత్రం మనకి అస్సలు నచ్చదు. ఎగ్జాక్ట్ గా నూపూర్ షిరోన్ విషయంలో జరిగింది కూడా అదే. లివర్పూల్ లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2025 లో సిల్వర్ మెడల్ గెలిచిన నూపూర్ మీడియాతో మాట్లాడుతూ ఒకే ఒక్క మాట ఉంది, ఈ సిల్వర్ ని నేను నెక్స్ట్ లీగ్ లో గోల్డ్ లా మారుస్తా అని. అంతే. అందులో అహంకారం లేదు, ఒక డ్రామా అనేది అసలా లేదు. కేవలం తన సామర్థ్యం తను నమ్ముకున్న ఒక అమ్మాయి మాట అది. కానీ సోషల్ మీడియా మాత్రం వెంట్ ఫుల్ ఆన్ క్రేజీ. సిల్వర్ కేన్ తర్వాత ఇంత ఆరోగెన్స్ అవసరమా అంటూ ఒకటే ట్రోల్స్. అండ్ ఆ ట్రోల్స్ ఆమెకు నెల రోజులు సరిగ్గా నిద్ర కూడా పట్టలేదంట. ఫన్నీ థింగ్ ఏంటంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని మనమే చెప్తాం, కానీ నిజంగా ఎవడైనా బిలీవ్ చేస్తే మాత్రం వాళ్ళనే పనిష్ చేస్తాం. ఇది ప్రెసెంట్ ఇండియాలో అందరూ ఫేస్ చేస్తున్న ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్. ఇండియాకి కాన్ఫిడెన్స్ ప్రాబ్లం ఉంది. కాదు, ఇండియాకి కాన్ఫిడెన్స్ ఇంటాలరెన్స్ ప్రాబ్లం ఉంది. మనకి అండర్ డాగ్స్ అంటే చాలా ఇష్టం, కానీ అదే అండర్ డాగ్ నేను గెలుస్తా అని అన్న మూమెంట్ నుంచే మనం క్రిటిక్స్ గా మారిపోతాం. కానీ ఛాంపియన్స్ ఎలా తయారవుతారో తెలుసా? సైలెన్స్ లో. నూపూర్ రిప్లై ఇవ్వలేదు, ఆర్గ్యుమెంట్ చేయలేదు, విక్టిమ్ కార్డ్ అసలే ఆడలేదు. షీ జస్ట్ ట్రైన్డ్. సరిగ్గా ఆమె చెప్పినట్లే ఉజ్బెకిస్తాన్ కి చెందిన బాక్సర్ ని ఓడించి ఆ సిల్వర్ ని గోల్డ్ గా మార్చేసింది. ఈ మెడల్ కేవలం గోల్డ్ కాదు, ఈ మెడల్ ఒక అర్థం. కాన్ఫిడెన్స్ అనేది ఆరోగెన్స్ కాదని ప్రూవ్ చేసే అర్థం. అండ్ ఇక ట్రోల్ సంగతికి వస్తే వాళ్ళు ఎప్పుడు రింగ్ లోకి రారు, ఎప్పుడు బయట ఉండే కామెంటరీ చెప్తారు. ఈ రోజు నూపూర్ ప్రూవ్ చేసింది ఒకటే, ఛాంపియన్స్ పెద్ద పెద్దగా మాట్లాడరు, ఛాంపియన్స్ పెద్ద పెద్ద మాటల్ని చిన్నదిగా కనిపించేలా చేస్తారు. అండ్ అలాగే నూపూర్ స్టోరీ పట్ల మీరు ప్రౌడ్ గా ఫీల్ అయితే వి ప్రౌడ్ ఆఫ్ యూ ఛాంపియన్ అని కామెంట్ చేయండి. सबसे पहले मैं एक बात बोलूंगी, मुझे एक वीडियो पे ट्रोल किया गया था, मतलब हमारे देश वालों ने ही बोला था, तो सबसे पहले मैं उन सभी को बोलना चाहूंगी कि मेरे भाइयों और बहनों, आप लोगों से रिक्वेस्ट है कि जब तक हम उस बारे में सोचेंगे नहीं, मतलब कॉन्फिडेंटली हम सोचेंगे नहीं कि मुझे वो चीज अचीव करनी है, तब तक हम वहाँ पे नहीं पहुंचेंगे. तो प्लीज इतनी छोटी छोटी बातों पे ट्रोल मत कीजिए.